లేదా అనేది విచిత్రం. ఆయన మీకు అక్కడ కనిపిస్తుంది ఏపీకి 12,500 కోట్లు, బీహార్కి 25,000 కోట్లు, ఏపీకి ఇస్తానన్న 15,000 కోట్లు అది ఇట్ ఇస్ నాట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంతే అని మాత్రమే దానికి గ్యారంటీ ఇస్తారా అంటే డీమిడ్ టు బి అండర్స్టూడ్ అని అంటున్న పద్ధతిలో మారుతా. అలా ఎలా చెప్తాం? దానికి ప్రోటోకాల్ ఉంటుంది సార్. ఆ ప్రోటోకాల్లో అది మెన్షన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం మెన్షన్ చేయనప్పుడు గ్యారంటీ ఇస్తారని మనం ఎట్లా నమ్ముతాం? పైగా 30 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో 30 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చు అండి. ఒకటి మాత్రం వాస్తవం అండి, అమరావతి నిర్మాణానికి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ అప్పు ఏదైతే ఉందో, అమరావతి అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుట్టేవాళ్ళు కూడా తీర్చాల్సి ఉంటుంది అనేది వాస్తవం. ఇంకో 30 ఏళ్ల తర్వాత పుట్టేవాళ్ళు కూడా అంటాను సార్. 35 ఏళ్ల తర్వాత పుట్టేవాళ్ళ మీద కూడా అమరావతి అప్పు ఉండబోతోంది అనే వాస్తవాన్ని అంగీకరించి మాత్రమే ఏపీకి ఏదో కేటాయింపులు జరిగినాయని అంటున్నారు కదా, ఈ కేటాయింపులు జరిగాయి అనేది అనుకోవాల్సి వస్తుంది. అయితే తెలంగాణకి సంబంధించి జరిగినటువంటి అన్యాయం బడ్జెట్లో స్పెసిఫిక్గా తెలంగాణ ప్రస్తావన లేదు. ఇది వివక్ష మాత్రమే కాదు, కక్షపూరితంగా వ్యవహరించింది అనే మాట వాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాదు, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా మాట్లాడింది, కేటీఆర్ చాలా సీరియస్గా మాట్లాడారు, హరీష్ రావు గారు సీరియస్గా మాట్లాడారు. అయితే విచిత్రంగా తెలంగాణలో బడ్జెట్కి జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద తెలంగాణలో ఉన్నటువంటి విపక్ష పార్టీ స్పందించిన మేరకు కూడా ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీ పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. అంటే ఆయన జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు, అక్కడ సిగ్నల్స్ అందవు సార్. సిగ్నల్స్ అందకపోవచ్చు, అంటే ఆయన అసలు కనీసం స్పందించలేదు. బడ్జెట్ మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ రియాక్షన్ ఒకటి ఉండాలి కదా, ఏ రియాక్షను లేదు. కేవలం అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎవరో ట్వీట్ చేశారు అంతే. ఆయన ఒక్కరి ట్వీటే ప్రధానంగా. ఆయన ట్వీట్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేయలే. ఆయన కూడా చంద్రబాబు సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ అన్నట్టుగానే మాట్లాడారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద సీరియస్గా ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడినట్టుగా మాట్లాడే ప్రయత్నం వైసీపీ నుంచి జరగలేదు. మనకి మొహమాటాలు ఉన్నాయి కదా అక్కడ, అది చాలా మొహమాటాలు ఉండొచ్చు కానీ పొలిటికల్ ఫైట్ చేయాలి కదా. ఇది వాళ్ళ క్యాడర్కి చేసినట్టు కనపడాలి, అది కూడా కనపడలేదు. ఎంతసేపు చంద్రబాబుని కేంద్రీకరించి మాట్లాడారు తప్ప మాట్లాడిన 3-4 కూడా ఏమొచ్చినాయి మీకు, ఏమీ రాలేదు, ఏదో వచ్చినాయని సంబరపడుతున్నారు అన్న టోన్లోనే ఆ మాట్లాడిన 2-3 కూడా మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా నోరు విప్పలేదు, పట్టించుకోలేదు. మనకి సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా వ్యవహరించారు ఆయన. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన టోటల్ పొలిటికల్ కెరియర్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ నిర్ణయం ఎలా ప్రకటించినా దానికి వ్యతిరేకంగా స్పందించిన చరిత్ర ఆయనకు లేదు. ఏ రోజున కూడా ఆయన ఏ రోజున ఎన్డీఏలో లేరు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడటానికి ఆయన ఎందుకు జంకుతున్నాడు అనేది అది ఇప్పుడు జనాలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చ జరుగుతుంది అనే విషయం ఆయనకు తెలియాలి, తెలిసి క్లారిటీ ఇవ్వాలి. ఒకవైపు కేసులు అంటున్నారు, కేసులేవి సీరియస్గా నిలబడే కేసులు కాదు అని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏది ఆపుతోంది, ఆయన గొంతుకు ఏది అడ్డం పడుతోంది అనే దానిలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు నిన్న అంతసేపు డీటెయిల్డ్గా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు పార్లమెంట్లో. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని వ్యవహారం అది ఎక్స్పైర్ అయిపోయింది. అవును, మనకి రాజధాని లేదు, అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనప్పుడు మరో 10 ఏళ్ళు పొడిగించడానికి మేము ఉదారంగా ముందుకు వస్తున్నాం అనే మాట, అంటే అది బడ్జెట్కి రిలేటెడ్ కాదు కదా, అందువల్ల మేము మాట్లాడలేదంటారు. కానీ విభజన చట్టాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ అంశం కూడా ప్రస్తుతానికి ఆటోమేటిక్గా వస్తుంది, అది లుప్తం. అంటే కానీ వాంటెడ్గా వీళ్ళు అమరావతి అనేది ప్రస్తావించేశాం కాబట్టి, రెండోది అమరావతికి మేము అనుకూలంగా ఉన్నాము, అమరావతిని గుర్తిస్తున్నాము అని మాట్లాడారు ఇంతకుముందే. కాబట్టి ఉమ్మడి రాజధాని కొనసాగింపు అనే ప్రస్తావన తీసుకురాకుండా ఉండటం మంచిదని అనుకున్నారు వాళ్ళు. వాంటెడ్గానే పక్కకి జరిపారు, కానీ మాట్లాడే అవకాశం అయితే ఉంది, మాట్లాడటానికి స్కోప్ ఉంది సార్. 10 ఏళ్ల పాటు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కేంద్రంలో. అవును, 10 ఏళ్ల పాటు మీరు కన్వీనియంట్గా మర్చిపోయిన రాజధాని వ్యవహారాన్ని, పునర్విభజన చట్టం వ్యవహారాన్ని తెర మీదకి వాళ్ళు తీసుకొచ్చి అమరావతి మీద విపరీతంగా వేదన చెందినప్పుడు
మరి ఉమ్మడి రాజధాని గురించి కూడా వేదన చెందాలి కదా. దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఓవర్ యాక్షనే కనిపిస్తుందండి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈయన ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు టైం ఉన్నప్పటికీ కొంచెం హడావిడి పడి తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక హైకోర్టు అనే పేరుతో కొన్ని నిర్మాణాలు చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఆయన. ఇది అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, పర్మనెంట్ నిర్మాణాలు చేసి ఉండాల్సింది ఆ రోజునే. హడావిడిగా అలా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు ఆల్రెడీ 10 ఏళ్ళు టైం ఉంది కదా, ఆ టైంని ఎందుకు వదిలేశాడు ఆయన అనేది ప్రశ్న. ఆ వదిలేయటం వల్లే తర్వాత వచ్చినటువంటి పార్టీకి, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి దాని మీద నిధులు కేటాయింపు అనవసరం అనుకుని తన ప్రయారిటీస్ వేరు, ఆ ప్రయారిటీస్ మీద దృష్టి పెట్టి ఆయన రాజధానిని పూర్తి స్థాయిలో వదిలిపెట్టేశాడు. ఈ వదిలిపెట్టడము ఈయన అంటే ఈయనకు ఒక వ్యూహం ఉంది చంద్రబాబు గారికి. చంద్రబాబు గారి వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి మధ్య అమరావతి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగారు అనేదైతే వాస్తవం. అంటే రాజధానికి సంబంధించి ఇందులో ఇద్దరి పాత్ర ఉంది, ఇద్దరి ప్రమేయము ఉంది. దీన్ని సీరియస్గా పట్టించుకుని చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రెండోసారి ఇప్పుడు జంతర్ మంతర్లో ధర్నా తర్వాత అమిత్ షా గారిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని బహుశా ఇవాళ రేపట్లో కపుల్ ఆఫ్ డేస్లో ఆయన అక్కడ కలవచ్చు. విలీన ప్రస్తావన, విలీన ప్రతిపాదన రెండు వైపుల నుంచి ఉంది. వాళ్ళు అడగటం, వీళ్ళు ఒప్పుకునే దిశగా నడవటం అనేది జరగచ్చు అని చెప్పేసి బీజేపీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ విలీనం అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అనే దాని మీద చాలా గట్టిగా డిస్కషన్ నడుస్తుంది. నేషనల్ మీడియా అంతా కూడా నేనంతా ఎక్కువ ఫోకస్ పెట్టింది దాని మీదే. సో ఈ క్రమంలో విలీనం అంటూ జరిగితే మరి ఆయన చేసిన ధర్నాకి అర్థం ఏంటి? విలీనము అనేది చాలా కాలంగా చర్చ జరుగుతోందండి. నిజానికి వీళ్ళు ఓడిపోయిన మరుక్షణమే ఆ చర్చ ఎజెండాలోకి వచ్చేసింది. వాంటెడ్గా ఈయన 4 ఎంపీలని నేరుగా బీజేపీలోకి పంపించేస్తారు, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి అనే మాట బలంగా వినిపించింది. కానీ అదేం జరగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఆయన అసెంబ్లీకి రాడని, ఆయనకి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాడని, ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన పొలిటికల్ యాక్టివిటీలో ఉన్నారు. దానికి సూచన ఆ పొలిటికల్ యాక్టివిటీ సరైన మార్గంలో ఉందా లేదా అనేది వేరే చర్చ. కానీ ఆయనైతే యాక్టివిటీలో ఉన్నాడు, తన పార్టీని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పార్టీని డిస్టర్బ్ చేయాలని బీజేపీ కూడా అనుకుంటున్నట్టుగా నేనైతే అనుకోవడం లేదు. డిస్టర్బ్ చేయాలి, దాన్ని ఏదో విలీనం చేసుకోవాలి అని వాళ్ళైతే అనుకోరు. డెఫినెట్గా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలని రాజ్యసభలో కానీ